ప్రైజ్ ద లార్డ్. దేవుని శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. అందరు బాగున్నారా? ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో మనము ఎప్పుడు కూడా ఫ్రీ టైం దొరికినప్పుడు మనం ఏదైనా బుక్స్ చదువుతూ ఉంటాం, ఏదైనా న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాము. అవన్నీ కూడా మనకు కొంచెం నాలెడ్జ్ని పెంచుతూ ఉంటాయి. కానీ ఏ బుక్ అయినా మనకు ఆదరణ కల్పిస్తుందా? ఏ బుక్ అయినా ప్రేమను పంచుతుందా? ఏ బుక్ అయినా నిన్ను కంఫర్ట్ చేస్తుందా? కదా. కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది, అపోస్తుల కార్యములు 15:31 చదువుకుందాం. వారు ఆ పత్రికను చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి. హల్లెలూయా. వాక్యం చెప్తా ఉంది, ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని చదువుతామో మనం గొప్ప ఆదరణ పొందుకుంటామంటండి, గొప్ప సంతోషాన్ని పొందుకుంటాము. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలకు చెప్పలేనంత ఆదరణ ఇస్తూ ఉంటాడు. ఆ ఆదరణ ఏ మానవుడు ఇవ్వలేనిదండి, ఏ బుక్ ఇవ్వలేనిది, ఏ స్టడీస్ ఇవ్వలేనిది. సో నువ్వు దేవుని వాక్యం చదివితే నువ్వు ఆదరణ పొందుకుంటావు, నువ్వు గొప్ప సంతోషాన్ని పొందుకుంటావు. చెప్పలేని ఒక నెమ్మది, సమాధానంతో నీ హృదయం నింపబడుతుంది. కనుక ప్రియ సహోదరి సహోదరుడు, ఫ్రీ టైం దొరికినప్పుడల్లా దేవుని వాక్యం చదవండి. దేవుడు మిమ్మల్ని శాంతి సమాధానంతో నింపును గాక. గాడ్ బ్లెస్ యూ.